Okay. In our last class, some questions are given. What about the questions? Did you follow or not? Last class attend అయిన వాళ్ళు మీకు ఇచ్చిన వర్క్ చేస్తారో లేదా? ఇప్పుడు ఏ క్లాస్ కి ఆ టైంకి కంపల్సరీ వర్క్ చేయాల్సింది. వాళ్ళు చెప్పామంటే ఆ వర్క్ చేయాలి. చేయకపోతే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే మన నెంబర్ ఇప్పుడు సెకండ్ టైం రివైజ్ చేయడం సబ్జెక్ట్ బ్యాక్ అయిపోతుంది. ఫుల్ డేస్ కంటిన్యూ అయిపోయినాయి అనుకోండి, తర్వాత ఏమవుతుంది, మొత్తం టోటల్ సిలబస్ షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ దగ్గరలో ఉంటాయి, అందువల్ల మీరే ఇబ్బంది పడతారు. ఓకే సార్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేస్ మనం లాస్ట్ క్లాస్లో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి చెప్పుకున్నాం. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే absolute refractive index అనేది ఒకటి, దట్ ఈజ్ n = c/v. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఒక మీడియం ఇంకో మీడియంలో తెలియటప్పుడు దాని గురించి అదే చెప్పుకున్నాం, రిలేషన్స్ కూడా చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద ల్యాబ్ యాక్టివిటీ. ల్యాబ్ యాక్టివిటీ ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ దిస్ ల్యాబ్ యాక్టివిటీ యూ మస్ట్ రైట్ ది ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, procedure, result. Suppose any table is there, you can write the table also. Table lo manam headings rastam. Okay, ఇప్పుడు lab activity aim ఏంటంటే to find the relation between angle of incidence and angle of refraction. మనకి రిఫ్రాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై రిఫ్రాక్షన్? లైట్ ట్రావెల్ medium bends from the original direction due to changes. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏ మీడియం నుంచి గ్లాస్ కి అంటే రేర్ నుంచి డెన్సర్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, యాంగిల్ ఆర్. సపోజ్ లైట్ రే కమింగ్ ఫ్రమ్ గ్లాస్ టు ఎయిర్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివి మనం చూస్తాం. టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, దట్ ఈస్ ద ఎయిమ్. ల్యాబ్ యాక్టివిటీ కూడా అదే మాట. మెటీరియల్స్ రిక్వైర్డ్, materials required means cardboard with white paper, scale, pencil, protractor, laser light. ఇది మనకి రిక్వైర్మెంట్. నెక్స్ట్ ప్రొసీజర్. డ్రాయింగ్ బోర్డ్ అని కూడా అనుకోవచ్చు, కార్డ్ బోర్డ్ అని, డ్రాయింగ్ బోర్డ్ అని అంటారు. ఓకే, సపోజ్ యూ టేక్ ఏ డ్రాయింగ్ బోర్డ్ that is covered with white paper. On that drawing board you draw the horizontal and vertical. Suppose this is mm, vertical is nn. ఇక్కడ ఒక హారిజాంటల్ సెంటర్ లో O అనుకోండి, this is center O. At the center O you draw a horizontal line and vertical line. This
these two are intersected O. అంటే రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఓకే, బై యూజింగ్ ప్రొట్రాక్టర్ ఆన్ ది లైన్ n, ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ లైన్ n మీద పెట్టాలి. ప్రొట్రాక్టర్ అంటే ఏంటి? యాంగిల్స్ ఆర్ మార్క్డ్. సపోజ్ ఇది 0 అనుకోండి, 90 ఉంటుంది. ఇది 0 అనుకోండి, ఇది 90 ఉంటుంది. ఓకే, యూ కెన్ డ్రా ది యాంగిల్స్ by using the protractor. Protractor యూజ్ చేసి ఏం చేయాలి? యాంగిల్స్ డ్రా చేయాలి. అంటే 0 to 90, అలాగే ఇక్కడ వచ్చేసరికి 180 అవుతుంది, లేదా 0 to ఇక్కడ వరకు 90, 0 to 90 అలా వస్తుంది. Again keep the protractor on the reverse side of the line NN. Again draw the markings of the angles. అంటే ఇక్కడ కూడా మనం డ్రా చేసుకోవాలి. అంటే ఆ లైన్ కి ఏం చేయాలి? both sides you can draw the angles like this. ఓకే, ఒక సర్క్యులర్ స్కేల్ అనేది వచ్చేస్తున్నాను. Circular scale by using this protractor on this line NN on both sides of NN. Next, keep the protractor like this. Let a glass slab తీసుకోండి, circular slab glass disc తీసుకోండి. Keep the glass disc like this. అంటే ఒక హాఫ్ సెమీ సర్కిల్ ఉన్నటువంటి గ్లాస్ డిస్క్ తీసుకున్నాం, లేదా ప్రొట్రాక్టర్ తీసుకోవచ్చు. లేజర్ లైట్, సపోజ్ keep the laser light at an angle of 15 degrees with the normal. Suppose NN is normal అనుకోండి, take NN as a normal. అంటే MM లైన్ లో పెట్టేసాం. ఇది సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ ఆర్ ప్రొట్రాక్టర్. Here laser light placed at an angle of 15 degrees with the normal NN. ఈ NN కి ఎంత అయ్యాలి? 15 degrees యాంగిల్ తోటి ఒక లైన్ ని అంటే లేజర్ ని ఆన్ చేసాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ లేజర్ లైట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్డినరీ లైట్? అంటే మనం ఆర్డినరీ టార్చ్ లైట్ వాడచ్చు, లేజర్ లైట్ ఎందుకు వాడుతున్నాం? ఇక్కడ డార్క్ రూమ్ అనుకోండి, సపోజ్ స్విచ్ ఆన్ ది ఆర్డినరీ లైట్, టార్చ్ లైట్ ఆన్ చేసాం. లైట్ రేస్ ఆర్ డీవియేటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. మొత్తం లైటింగ్ అంతా డీవియేట్ అయిపోతుంది. సపోజ్ లేజర్ లైట్ అంటే ట్రావెల్ అనే సింగిల్ డైరెక్షన్, ఒకే ఒక డైరెక్షన్ లో లైట్ వెళ్ళిపోతుంది. అందులో ఒక లైట్ ఏమవుతుంది? సింగిల్ డైరెక్షన్ లో పాస్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎయిర్ మీడియం, ఇదేంటిది? గ్లాస్ డిస్క్ అంటే సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అంటే సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ అంటే దట్ ఈస్ ద డెన్సర్ మీడియం. సరే, డెన్సర్ మీడియం లో వెళ్ళింది అనుకుందాం. ట్రావెల్ లైక్ దిస్, డెన్సర్ మీడియం ఇలా వెళ్ళింది. వాట్ అబౌట్ దిస్? After traveling, after completion, after traveling the glass disc, again comes the entry to the air medium. అంటే ఇక్కడ డెన్సర్ మీడియం లో నుంచి ఎయిర్ మీడియం లోకి వచ్చింది. వాట్ హ్యాపెండ్? లైట్ ఇలానే వస్తుందా? సపోజ్ ఇట్ ఈస్ డీవియేటెడ్ లైక్ దిస్, ఇలానే వస్తుందా? నో, ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. నార్మల్ కొంచెం దూరంగా బెండ్ అవుతుంది. ఇక్కడ మన టేబుల్ ఏంటంటే యాంగిల్ I, దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ R, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఒకటి 15 degrees, అలాగే 20 degrees, 25, 30. By using different angles of incidence, find out the angle of refraction. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం? ఫస్ట్ లైట్ 15 degrees యాంగిల్ తో లోపలికి పంపించాం, అది ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. ఈ సర్క్యులర్ డిస్క్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్, బికాస్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేర్ మీడియం. ఈ నార్మల్ నుంచి దూరంగా బెండ్ అయింది. ఈ యాంగిల్ ఏమంటారు? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దానికి ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. Again change the angle of incidence by 20 degrees. Find out the angle R.
Like this, you can conduct the experiment by increasing the angle of incidence, each one 5 degrees. Atla up to 30 degrees వరకు మనం 5-6 readings note చేస్తాం. From this experiment, what we know? Suppose ఇక్కడ 15 వచ్చింది అనుకోండి, angular ఎంత రావచ్చు? What about angular? It will be equal to 15 degrees, less than 15, or more than 15? More than 15. Greater than 15 degrees అవుతుంది. What about angle 20 అనుకోండి, అప్పుడు అవుతుంది more than 20. అంటే ఇక్కడ ఏమవుతుందంటే when light ray travels from denser to rarer medium, it bends from the opposite direction. It moves away from the normal. So angular is more than angle I. This is the lab activity one. Already this lab activity procedure is there in your material or textbook. Yeah, finally result. Result em rayali? What to write in the result? How to write the result? Result em rayali? From this experiment, when light ray travels from denser to rarer medium, angle of refraction is more than angle of incidence. Angle of refraction is more than angle of incidence. When light ray travels from denser to rarer medium. Understand? ఇక్కడ మీకు మెయిన్ గా రాయాల్సింది ఏంటంటే ఇట్లాంటి 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎయిమ్ రాయాలి. ఎయిమ్ అనేది యాజ్ క్వశ్చన్ లోనే ఉంటుంది, క్వశ్చన్ లో పార్ట్ గానే ఉంటుంది. మెటీరియల్ అంటే ఆ ల్యాబ్ యాక్టివిటీలో డయాగ్రామ్ మనం ఊహించుకోవాలి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ద డయాగ్రామ్ అండ్ రైట్ ద పార్ట్స్. వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్. ఇదేంటి డ్రాయింగ్ బోర్డు లేదా కార్డ్బోర్డ్ విత్ వైట్ పేపర్, పెన్సిల్ కావాలి, స్కేల్ కావాలి, ప్రొట్రాక్టర్ కావాలి, లేజర్ లైట్ కావాలి. ఓకే, ఇలాంటి లేదా సెమీ సర్క్యులర్ గ్లాస్ తీసుకోవడం కావాలి. నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మీ ఇష్టం. వాట్ ఎవర్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ రైట్ లైక్ ఏ పాయింట్స్. డ్రాయింగ్ బోర్డు ముందు మనం ఏం చేస్తాం, ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. దాని సెంటర్ ఏమంటాం ఓ. ఆ సెంటర్ ఓ దగ్గర ఏం చేయాలి, వర్టికల్ లైన్ డ్రా చేయాలి. హారిజాంటల్ లైన్ మనం ఎంఎం, వర్టికల్ లైన్ ఏమన్నారు ఎన్ఎం. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రొట్రాక్టర్. టేక్ ఏ ప్రొట్రాక్టర్, keep on the other side of NN and draw the marking the degrees from 0 to 90 on both sides. Again reversely keep the protractor on the other side of the NN. Again draw the again marking the degrees. Now you can get the circular scale on that horizontal and vertical lines at O. O దగ్గర అవుతుంది ఒక సర్క్యులర్ స్కేల్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ తీసుకున్నాం, లేదా ప్రొట్రాక్టర్ తీసుకోండి, గ్లాస్ దే కాబట్టి తీసుకొని లేజర్ లైట్ యూజ్ చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ తీసుకున్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 15 degrees. 15 నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్ టు 30 degrees. ఫర్ ఈచ్ వాల్యూ ఫైండ్ అవుట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ రిజల్ట్ యూ కెన్ రైట్ ద టేబుల్ లో మనం వాల్యూస్ ఏం రాయం, నో నీడ్ టు రైట్ వాల్యూస్, జస్ట్ ఇది రాసుకోండి. యాంగిల్ ఐ అనేది రాసుకుంటాడు, యాంగిల్ ఆర్ నో నీడ్ టు రైట్. ఓకే, అండర్స్టాండ్? యాక్టివిటీ అర్థమైందా? ఇది 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఎనీ డౌట్ ఇస్ దేర్? ఓకే, మీరు ఇక్కడ అండర్స్టాండ్ ఉందని ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నో యూజ్ ఎట్ ఆల్. ఏదో సరదాగా ఎన్ని వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి, పర్ఫెక్ట్గా వితౌట్ సింగ్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. మా క్లాస్ మీకు అర్థమైందా? అన్న డౌట్ ఉందా ఏంటి? ఎరా సాంబార్ ఇవ్వడానా? ఓపెనింగ్ వచ్చావా ముందు? లాస్ట్ వీక్ వచ్చావా? Okay, next one is mirages. How the mirages are formed? Sometimes on the shiny day, that means light rays are spreading
shiny day or summer time, what we see on the road? అంటే బాగా ఎండగా ఉన్నప్పుడు సమ్మర్ టైం కానీ లేకపోతే బాగా లైట్ రేస్ ఉన్నప్పుడు వాట్ వి సీ ఆన్ ది రోడ్? ఆప్టికల్ ఇల్యూజన్ ఆఫ్ వాటర్. ఆప్టికల్ ఇల్యూజన్ ఆఫ్ వాటర్ అంటే దూరంగా ఏదో నీళ్లు అలా కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మిరేజ్. On a shiny day, optical illusion of water on the road are called mirages. అంటే ఏదో వాటర్ అట్లా మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వై ఇట్ ఈస్ హ్యాపెన్? ఇప్పుడు మీకు ఇది 1 మార్క్ ఇవ్వచ్చు, 2 మార్క్స్ ఇవ్వచ్చు, 4 మార్క్స్ ఇవ్వచ్చు. వాట్ ఆర్ మిరేజెస్ అన్నాడు అనుకోండి, ఇదే రాస్తారు. మిరేజెస్ అంటే రాస్తారు 1 మార్క్. సపోజ్ 2 మార్క్స్ ఇచ్చారనుకోండి, దాని ఎక్స్ప్లెనేషన్ లిమిటెడ్గా చేస్తుంది. 4 మార్క్స్ ఇస్తే యూ మస్ట్ డ్రా ది డయాగ్రామ్, రైట్ ది ఎక్స్ప్లెనేషన్ విత్ 2 పారాస్. ఒక 2 పారాల వరకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా సపోజ్ ఒక ట్రీ ఉందనుకోండి, ఈ ట్రీ ఈస్ దేర్ ఆన్ ది రోడ్. డే టైం షైనీ టైం ఏమవుతుంది, ఆ ట్రీ యొక్క ఇమేజ్ రోడ్ మీద పడుతుంది, బట్ అదేదో వాటర్లో కలుగుతున్నట్టు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వై ఇట్ ఈస్ హ్యాపెన్? జనరల్గా సమ్మర్ టైం కానీ కొంచెం బాగా ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దిస్ బేస్ అంటే ఎర్త్ అబ్జర్వ్ మోర్ టెంపరేచర్, అంటే దట్ మోర్ క్వాంటిటీ ఆఫ్ హీట్ కంపేర్ టు దట్ ఎయిర్. ఎయిర్కి ఆ ఎర్త్ని కంపేర్ చేస్తాం అనుకోండి, ఆ సాయిల్లో ఉన్న మెటీరియల్స్ వల్ల మోర్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద సాయిల్ ఆర్ ఎర్త్ కంపేర్ టు దట్ ఎయిర్. ఎయిర్ కంటే దానికి ఎక్కువ హీట్ వస్తుంది. అంటే ఇది రోడ్ అనుకుంది, ఈ రోడ్కి నియర్గా ఉన్నటువంటి ఎయిర్ ఏమవుతుంది, హాట్ ఎయిర్ అవుతుంది. సపోజ్ కొంచెం హైట్లో ఉన్నటువంటి ఎయిర్ ఏమవుతుంది, కోల్డ్ ఎయిర్ అవుతుంది. అంటే యాజ్ వి మూవ్ ఫ్రమ్ ground to the higher level, the temperature of air is decreases. ఎయిర్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది గ్రౌండ్ నుంచి హైట్కి వెళ్ళేది. ఎందుకంటే ఇది బాగా వేడిగా ఉంది. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఐరన్ పీస్ ఉంది, బాగా హాట్ కండిషన్లో ఉంది, నియర్గా మనం హ్యాండ్ పెడితే ఏమవుతుంది, వేడిగా అనిపిస్తుంది. కొంచెం దూరంగా ఉంటే చల్లగా అనిపిస్తుంది. ఎయిర్ ఆల్సో సేమ్. ఆ గ్రౌండ్ నియర్గా ఉన్నటువంటి ఎయిర్లో హాట్ ఎయిర్ అవుతుంది, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఎయిర్లో కోల్డ్ ఎయిర్ అవుతుంది. ఇప్పుడు లైట్ రేస్ ఏమవ్వాలి, ఇక్కడి నుంచి ఇక్కడ రీచ్ అవ్వాలి. మనం ఇక్కడ అబ్జర్వ్ ఉన్నాడు అంటే లైట్ రేస్ దాని మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలన్నప్పుడు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఈ ట్రావెల్ నియర్ ద ఎర్త్, అంటే కొన్ని ఇట్లా డైరెక్ట్గా కూడా రీచ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇట్లా రీచ్ అయ్యి అనుకుంది, ఇలా రీచ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా రీచ్ అవ్వాలి, ఎటు బెండ్ కాకుండా రీచ్ అవ్వాలి. కానీ బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ టెంపరేచర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్ ఆల్సో చేంజెస్. అంటే హాట్ ఎయిర్కి కోల్డ్ ఎయిర్కి డెన్సిటీ వేరియేషన్ ఉంటుంది కదా, ఆ డెన్సిటీ వేరియేషన్ ఉండటం వల్ల ఏమవుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చేంజ్ అయిపోతుంది. హాట్ ఎయిర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ లెస్, కోల్డ్ ఎయిర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్. ఇప్పుడు మనకి డౌన్ నుంచి హైట్కి వెళ్ళే కొద్దికి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది, బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంక్రీజెస్. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కింద నుంచి పైకి వెళ్ళేసరికి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్ ద స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఆల్సో చేంజెస్, అది కూడా మారుతుంది. అంటే లైట్ రేస్ సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అనుకుందాం, లైట్ రేస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా రావాలి, ఇలా వచ్చేప్పుడు ఏమవుతుంది, ఇలా బెండ్ అయిపోతుంది. ఎందుకంటే due to changes velocity at different layers of the air, then it travels like a arrow.
ఒక బెండింగ్ టైప్లో అలా వెళ్ళిపోతుంది. దట్ అపియర్స్ లైక్ ఏ ఆప్టికల్ ఇల్యూజన్ ఆఫ్ వాటర్. అది చూడడానికి ఆప్టికల్ ఇల్యూజన్ ఆఫ్ వాటర్ లాగా వస్తుంది. ఇదే ఎక్స్ప్లెనేషన్ పార్ట్. అంటే ఇది కూడా ఉంది. దిస్ క్వశ్చన్ ఆల్సో దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్. ఓకే, వై ద మిరేజెస్ ఆర్ ఫార్మ్డ్ అంటే ఏంటంటే డ్యూరింగ్ ద షైనీ డే ఆర్ summer days some water illusion, optical illusion of water is appeared on the roads. Why means the ground is very hot condition, the air near the ground is also hot condition, but at the higher places as we move away from that ground the temperature of air decreases. As the temperature of air is different, refractiveness also different. When light, the reflected rays move from the earth to the observer, that means it travel like different layers of the earth, bending like an arrow because of the change in its velocity. This is called mirage. Okay, understand? ఇవన్నీ ఏంటంటే ఫిజిక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఏ రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఆ రోజే చదవాలి. మరుసటి రోజు చదివితే తెలియదు, దాని మీనింగ్స్ కూడా అర్థం కాదు. ఏ రోజు ఉన్నది ఆ రోజు చదవండి. మనకి రిఫ్రాక్షన్ అంటే అర్థమైంది కదా. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? ఒక మీడియంలో ఇంకో మీడియంలోకి వెళ్ళేటప్పుడు బెండే ట్రావెల్ చేస్తుంది. ఆ ఫినామినా ఉంటారు రిఫ్రాక్షన్. రేర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు ఇట్ మూవ్స్ టువర్డ్స్ ది నార్త్. డెన్సర్ నుంచి రేర్కి వెళ్తే ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ది నార్త్. ఇక్కడ కూడా ఎయిర్ లేయర్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల అది బెండే ట్రావెల్ చేస్తుంది. ఆ బెండే ట్రావెల్ చేసి మనకు యారో లాగా కనిపించి వాటర్ కదులుతున్నట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మిరేజ్. ఇవే కాదు, మీకు అంటే నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. ఇప్పుడు నైట్ టైం స్టార్స్ చూసాం అనుకోండి, స్టార్స్ అపియర్ టు బి ట్వింక్లింగ్. ట్వింక్లింగ్ అంటే వెలుగుతూ ఆరిపోతూ ఉన్నట్టు. కొన్ని వచ్చేస్తున్న కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో రిఫ్రాక్షన్. మనకి ఎర్త్ నుంచి స్టార్ చూసాం అనుకోండి, బాగా నియరెస్ట్ గా ఉన్న స్టార్ ఏది? విచ్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ టు అవర్ ఎర్త్? మనకి నియర్ గా ఉన్నట్టు బాగా దగ్గరగా ఉన్న స్టార్ ఏది? సన్. సన్ ఈస్ ద నియరెస్ట్ స్టార్. రిమైనింగ్ స్టార్స్ ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది ఎర్త్. మనకి చాలా దూరంలో ఉంటాయి. అది నియర్గా ఉంది కాబట్టి బాగా పెద్దగా కనిపిస్తుంది, లైటింగ్ కూడా బాగా వస్తుంది. బాగా లాంగ్ డిస్టెన్స్లో ఏంటి, ఆ లైటింగ్ మన దాకా రాదు, వీక్ అయిపోతుంది. అందువల్లే మనకి తక్కువ లైటింగ్ కనిపిస్తుంది. మరి ఆ లాంగ్ డిస్టెన్స్ నుంచి మనం ఉన్న ప్లేస్కి రావాలనుకోండి, ఎర్త్ సరౌండింగ్ ఏముంటుంది? వాట్ ఈస్ దేర్ సరౌండింగ్ ఆఫ్ ది ఎర్త్? లేయర్స్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ లేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకే డెన్సిటీ ఉండవు, డిఫరెంట్ డెన్సిటీ ఉన్నటువంటి ఎయిర్ లేయర్స్ ఉంటాయి. టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది, అలాగే డెన్సిటీ ఆల్సో వేరియేషన్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ డెన్సిటీస్ నుంచి లైట్ రే లోపలికి వచ్చేటప్పుడు రేర్ నుంచి డెన్సర్ రావడం, డెన్సర్ లేదా రేర్ రావడం, అట్లా రకరకాలుగా చేంజ్ అవుతుంది. చేంజ్ ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఇట్ అపియర్స్ టు బి ట్వింక్లింగ్. ట్వింక్లింగ్ అంటే వెలుగుతూ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ మల్టిపుల్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటారు. లేకపోతే మీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నది వస్తుంది. ఇది ఆల్రెడీ చెప్పినట్టున్నా మీకు అయిపోయిందా? సరే, మీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్లికేషన్స్ చెప్పామా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అప్లికేషన్స్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? మనకి ఫస్ట్ సపోజ్ ఇది రేర్ అనుకోండి, ఇదేమో డెన్సర్ మీడియం. లైట్ రే అయింది డెన్సర్ నుంచి రేర్ వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఏమైంది? రిఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ ది సర్ఫేస్ ఆఫ్ ది టూ మీడియా. ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఏమైంది? ఈ రెండింటిని సపరేట్ చేసేటువంటి దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది. అంటే పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్
the refracted ray gauges the separation of the two media. Angle under C enter. What is C? Critical angle. When the angle of incidence is greater than critical angle, angle of incidence అనేది critical angle కంటే ఎక్కువ. ఇప్పుడు ఈ angle కంటే ఈ angle ఎక్కువే కదా. If the angle of incidence is greater than critical angle, then light ray reflected in the same medium. This is called total internal reflection. ఈ total internal reflection జరగాలంటే two conditions ఉన్నాయి. One is light ray passing from denser to rarer medium. రెండోది angle of incidence must be greater than critical angle. సరే అప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ brilliance of diamond. Brilliance of diamond. ఇప్పుడు మనకి డైమండ్ చూసాం అనుకోండి, ఎవరికైనా అప్పుడప్పుడు మనం న్యూస్లో వింటూ ఉంటాం. ఇప్పుడు డైమండ్ దొరికింది, పోలీసు కూడా అయిపోయాడు, లేకపోతే వాడికి మనీ మధ్య ఫార్మర్ కూడా దొరికితే 2 లక్షలకు అమ్మేశాడని చెప్పి అనుకుంటాం. అంటే ఏంటి ఇక్కడ డైమండ్ అనేది చాలా కాస్ట్. ఇంతనా వైట్ ఈజ్ కాస్ట్లీ ఐటమ్ బికాస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు మనం ఒక డైమండ్ ఇక్కడ పెట్టామనుకోండి, లైట్ రేస్ లోపలికి వెళ్ళిపోతే వెంటనే అది మెరుస్తూ ఉంటుంది. మనం చీకటి నుంచి లైటింగ్లో తీసుకొస్తే ఇంకా బ్రైట్నెస్ వస్తుంది. కారణం ఏంటి? నెంబర్ ఆఫ్ టైమ్స్ లోపలే రిఫ్లెక్ట్ అవుతుంది. Total reflection takes place number of times in that diamond. It is because critical angle of diamond ante 24.4 degrees. Critical angle of diamond is 24.4 degrees. Again, low critical angle of diamond అంటారు. High refractive index is 2.41. చాలా హైగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటాం, చాలా లీస్ట్ గా ఉన్న క్రిటికల్ యాంగిల్ ఉంటుంది. బికాస్ ఆఫ్ లో క్రిటికల్ యాంగిల్ అండ్ high refractive index, total internal reflection takes place number of times and appear to be bright. The light ray once diamond loki enter అయింది అనుకోండి, లోపలి తిరుగుతూ ఎక్కువ సేపు బయటకు వస్తుంది. ఎక్కువ టైం లోపల స్పెండ్ చేసి బయటకు వస్తుంది. ఈ లోపల ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ లైట్ రేస్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఆ లోపలికి ఎంటర్ అయ్యే లైట్ రేస్ నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది, బయటకు వచ్చి లీస్ట్గా వస్తుంది. అందువల్ల దాని బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇంకా స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. డైమండ్ ఈజ్ అంటే మనకి లాస్ట్ కార్బన్ కాంపౌండ్స్లో చెప్పుకున్నాం, డైమండ్ ఈజ్ వెరీ హార్డ్ టు బ్రేక్. డైమండ్ మనం సుత్తి పెట్టి కొట్టిన పగలదు. డైమండ్ విల్ బి కట్ విత్ డైమండ్ ఓన్లీ. డైమండ్ పాలిష్ చేయడానికి మన డైమండ్ తోటి చేస్తారు. అట్లా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటారు. ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటే మనకి ఓల్డెన్ డేస్ లో కమ్యూనికేషన్ పర్పస్ ఏం చేసేవాడు? పోల్స్ మధ్యన వైర్స్ ని హ్యాంగ్ చేసేవాడు, అల్యూమినియం వైర్స్. ఆ వైర్ కూడా కమ్యూనికేషన్ వెళ్ళేది. ఎప్పుడన్నా సైక్లోన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవన్నీ డ్యామేజ్ అవ్వడం, మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు, నెట్వర్క్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బికాస్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ప్లాస్టిక్ పైప్స్ ఉంటాయి, దాన్ని ఏం చేస్తారు? చాలా థిన్గా ఉంటుంది, అంటే ఒక మైక్రో దాని యొక్క రేడియస్. ఆ లీస్ట్ ఉన్నటువంటి దాన్ని దాని గుండా లైట్ రే పంపిస్తారు. లైట్ రే పంపించినప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మనం ఎంత ఫ్రీక్వెన్సీతో ఎంత మనం ఇంజిన్స్తో పంపించామో సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఇంజిన్స్తో బయటకు వస్తుంది. అంటే దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైట్ ఆర్ క్వాలిటీ ఆఫ్
that ray. So we can send the number of signals through that pipe. అంటే ఇప్పుడు మనకి బయట అప్పుడప్పుడు ఒక తవ్వేసి డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి పైప్స్ ని ఇలా బంచ్ లాగా వేస్తుంటాం. దాన్ని బంచ్ ఆఫ్ పైప్స్ ఆర్ కాల్డ్ లైట్ పైప్. సపోజ్ ఇంత సైజ్ ఉన్నటువంటి పైప్స్ ఉన్నాయనుకోండి, దాని గుండా 10 lakhs కమ్యూనికేషన్ లింక్స్ పంపించచ్చు. అంటే 10 లక్షల ఫోన్లు మనం వినొచ్చు, పంపించచ్చు. ఇది ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ఈ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ దేని ద్వారా సాధ్యపడింది? యూ కెన్ సెండ్ ద సిగ్నల్స్, టెలిఫోన్ సిగ్నల్స్ బై యూజింగ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల. Because of this total reflection, we can then send the signals through optic fibers. Okay, third one, fiber optic endoscope. Fiber optic endoscope. ఏంటి ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోప్ అంటే? ఇప్పుడు ఈ 7 months లో కరోనా వల్ల ఎవరు బాగుపడ్డారు? బాగా సంపాదించేవాళ్ళు ఎవరు? డాక్టర్, హాస్పిటల్స్ కూడా బాగా సంపాదించారు. ఫస్ట్ ఇన్కమ్ వాళ్ళదే. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాడికి ఉన్నా లేకపోయినా ముందు ఐసీయూలో పెట్టండి అంటాడు, డబ్బులు వస్తుంది. అంతేనా? ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోప్ అంటే డాక్టర్లు ఏం చేస్తారు? గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కదా, గ్యాస్ ట్రబుల్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. కొంచెం డేంజర్ స్టేజ్, అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఒక ఎండోస్కోప్ లాంటివి పంపిస్తారు. అంటే ఆప్టిక్ ఫైబర్ ఉన్నటువంటి ముందు ఒక చిన్నది ఇది ఉంటుంది, సిగ్నల్ డిటెక్టర్ ఉంటుంది. ఆ డిటెక్టర్ ద్వారా పంపిస్తారు, లోపల ఇంటి స్టమక్ ద్వారా పంపిస్తారు. పంపిస్తే ఇంటెస్టైన్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని విజిబుల్ చేస్తుంది స్క్రీన్ మీద. అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పార్ట్స్లో చిన్న చిన్న ట్యూమర్స్ ఫామ్ అవుతుంది. ఆ ట్యూమర్స్ ఫామ్ అవడం వల్ల ఇండైజేషన్ వచ్చేస్తుంది. కొంతమంది హోల్స్ కూడా పడి ఉండొచ్చు వాటి ఇంటెస్టైన్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎండోస్కోపీ చేస్తారు. ఇది చేసి ఐస్టోయిక్ బిల్ ఎంత కావాలని తీసుకోవచ్చు, మీకు కెపాసిటీ పెట్టండి. దిస్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అప్లికేషన్స్ అంటే 3 వస్తాయి: బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్, ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపీ. అంటే జస్ట్ సైడ్ ఎండింగ్స్ రాస్తే మార్కులు పడవు. యూ మస్ట్ రైట్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆల్సో. అది చదవండి, ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా రైట్. ఇది 4 marks ఇవ్వచ్చు, 2 marks ఇవ్వచ్చు. 2 marks ఇస్తే మనం షార్ట్గా రాయాలి, 4 marks ఇస్తే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ. Okay, last one is another lab activity. Lab activity 2. Lab activity ఏంటి? మనం ఒక గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం. గ్లాస్ స్లాబ్ గుండా లైటింగ్ పంపించినప్పుడు ఏమవుతుంది? టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ angle of incidence and angle of emergence. ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే. బయటకు వచ్చే రే ఏమంటారు? ఎమర్జెంట్ రే అంటారు. అలాగే lateral shift. Angle of incidence, to find the relation between angle of incidence and angle of emergence. And another one, lateral shift. Lateral shift going to find out this. Aim to find the relation between angle of incidence and angle of refraction. And lateral refraction emergent.
ఇంకో ఏం చేస్తారంటే దీన్ని how to find the nature of image by using glass lab అంటారు. Write an experiment, write an activity to find the nature of image formed by the glass lab అని కూడా అంటారు. అలా అన్న కూడా అండి. To find the nature of image formed by using a glass lab. గ్లాస్ లాగ్ యూజ్ చేసి నేచర్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి. దానికన్నా ఇదే యాక్టివిటీ. ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీకి ఉన్న రిలేషన్ ఏమన్నా లాటరల్ షిఫ్ట్ కనుక్కోమన్నా లేదు ఇలా ఇచ్చినా కూడా ఎక్స్పెరిమెంట్ ఇది. మరి ఇప్పుడు ఏం మెటీరియల్స్ ఏందని వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఏం కావాలి దీనికి గ్లాస్ ల్యాబ్ కావాలి. ఇంకా glass lab, drawing board, pencil, scale, pins కావాలి. ఏం కావాలి మనకి రాసాం కదా. గ్లాస్ ల్యాబ్, డ్రాయింగ్ బోర్డు, పెన్సిల్, స్కేల్, పెన్సిల్. ప్రొట్రాక్టర్ కావాలిగా. యాంగిల్ అనుకోండి, లేజర్ లైట్ కావక్కర్లా. ఓకే సీను సపోజ్ మనకి మెటీరియల్స్ అంటే తెలుసు కదా. గ్లాస్ ల్యాబ్, డ్రాయింగ్ బోర్డు, పెన్సిల్, స్కేల్, పెన్సిల్, ప్రొట్రాక్టర్. ఒక డ్రాయింగ్ బోర్డు ఉందనుకోండి. సపోజ్ దిస్ ఇస్ ఎ డ్రాయింగ్ బోర్డ్. ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్ డ్రా ది అవుట్లైన్స్ ఆఫ్ ది గ్లాస్ ల్యాబ్ ఎట్ 4 or 5 places. సపోజ్ ఇది డ్రాయింగ్ బోర్డ్ అనుకున్నాం. ఇక్కడ ఒక చోట ఇట్లా 4 places లో కానీ 5 places లో కానీ అవుట్లైన్స్ డ్రా చేయాలి. అవుట్లైన్స్ ఎలా వస్తుంది? దిస్ లైక్ ఏ రెక్టాంగులర్ షేప్. Suppose this is outlines of the glass lab. PQRS అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? ఆన్ దట్ QR మీద ఒక పాయింట్ తీసుకోండి. ఏదో పాయింట్ O అనే పాయింట్ తీసుకోండి. అట్ దిస్ పాయింట్ డ్రా ఏ పర్పెండిక్యులర్ OA. సో పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? డ్రా ఏ స్ట్రైట్ లైన్ మేక్స్ an angle of 20 degrees with the normal. ఇది నార్మల్ అనుకున్నాం కదా. నార్మల్కి ఎంత యాంగిల్ చేయాలి? 20 degrees తో తీస్తాం. ఒక లైన్ డ్రా చేస్తాం. ఆన్ దట్ లైన్ ఫిక్స్ 2 pins. ఫిక్స్ 2 pins. 2 pins పెట్టాలి. ఐడెంటికల్ గా ఉన్నటువంటి 2 pins పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి? అబ్జర్వ్ ద ఇమేజ్ ఆఫ్ ది పిన్స్ త్రూ దిస్ లైన్. అంటే PS గుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసాం అనుకోండి ఏమవుతుంది? ఈ డైరెక్షన్ లో కనిపిస్తుంది. సపోజ్ ఇన్ ది డైరెక్షన్ యూ కెన్ అబ్జర్వ్ ద ఇమేజ్ ఆఫ్ ది 2 pins అండ్ స్ట్రైట్ లైన్. 2 pins ఒకే స్ట్రైట్ లైన్ లో కనిపిస్తుంది. అరేంజ్ 2 more pins ఆన్ దట్ లైన్. మరి ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసాం అనుకోండి. నౌ ఇక్కడ పెట్టినటువంటి 2 pins, ఈ 2 pins ఏమవుతాయి? దే ఆర్ అపియర్ టు బి సేమ్ స్ట్రైట్ లైన్. అంతే కదా.
అన్నీ ఒకే స్ట్రైట్ లైన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసాం, పిన్స్ తీసేసాం, గ్లాస్ టాప్ తీసేయండి. ఈ లైన్ ఇలా హోల్స్ పడతాయి కదా పిన్స్ తీసినప్పుడు, దాన్ని బేస్ చేసుకుని ఒక లైన్ తీసేయండి. ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేయండి. యూ కెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. బయటకు వచ్చేదని ఉంటారు యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. యాంగిల్ ఎంత వచ్చింది 20. యాంగిల్ ఈ ఎంత వస్తుందంటే ఇది కూడా 20 వస్తుంది. యాంగిల్ ఐ ఎంత వస్తుందో యాంగిల్ ఐ ఈ కూడా సేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండింటిని జాయిన్ చేసుకోండి. ఇదేమవుతుందంటే యాంగిల్ ఆర్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆర్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ రెండు సేమ్ ఇక్కడ అది మనకు అనవసరం. Same repeat the experiment by changing the values of phi at different places. Suppose 25 అనుకోండి, ఇది కూడా 25 వస్తుంది. 30 అనుకోండి, 30 వస్తుంది. అట్లా 3-4 experiments చేయండి. From this experiment what we know? ఈ experiment ద్వారా ఏమో తెలిసింది మనకి? Angle of incidence is equal to angle of emergence. Emergence అంటే బయటికి రావడం. నెక్స్ట్ ఏంటంటే దీస్ టూ ఆర్ ప్యారలల్. ఈ ఇన్సిడెంట్ రే ఇది ఎమర్జెంట్ రే అనుకోండి, దీస్ టూ ఆర్ ప్యారలల్, రెండు ప్యారలల్ వస్తుంది. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఇస్ కాల్డ్ లాటరల్ షిఫ్ట్. రెండు పర్పెండిక్యులర్ లైన్స్ ఉన్నాయి, మధ్య ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమంటారు? లాటరల్ షిఫ్ట్. లాటరల్ షిఫ్ట్ కూడా కనుక్కో. ఇక్కడ లాటరల్ షిఫ్ట్ కూడా కనుక్కో. ఇది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ ఫైనల్ గేమ్ రాయాలి రిజల్ట్. రిజల్ట్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అండ్ బోత్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ and the perpendicular distance between two parallel lines is called lateral shift. ఇది lab activity 2. Lab activity 2 లో ఏం ఇచ్చారు? To find the nature of image formed by using a glass slab. Glass slab యూజ్ చేసి మనం ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తాం దాని గురించి యాక్టివిటీ రాయకుండా. లేదు ఇలా ఇచ్చారు అనుకోండి, to find the relation between angle of incidence and angle of emergence and lateral shift అంటే ఈ మూడింటికి ఉన్న రిలేషన్ గురించి ఒక ల్యాబ్ యాక్టివిటీ రాయండి అన్నాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? చార్ట్ పేపర్ మీద లేదా డ్రాయింగ్ బోర్డ్ మీద 4 ప్లేసెస్ లో 4 అవుట్లైన్స్ గీయాలి. గ్లాస్ స్లాబ్ పెట్టేసి అవుట్లైన్స్ గీయాలి. మనం ఇక్కడ PQRS అనుకున్నాం, మీరు ABCD అనుకోవచ్చు, మీ ఇష్టం. అక్కడ మెటీరియల్ ఎలా ఉంటే అలా ఫాలో అవ్వండి. సరే, ఇప్పుడు దీస్ ఆర్ ది అవుట్లైన్స్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్. ఈ QR అనేటువంటి దాని మీద మనం ఏం చేస్తాం? ఒక పాయింట్ O అనేటువంటి పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఈ పర్పెండిక్యులర్ కి 20 డిగ్రీస్ యాంగిల్ ఉండేట్టు ఒక లైన్ తీసుకోవాలి. ఆ లైన్ మీద ఏం చేయాలి? 2 పిన్స్ అరేంజ్ చేయాలి. ఐడెంటిటీగా ఉన్నటువంటి ఐడెంటికల్ పిన్స్ 2 పిన్స్ పెట్టేసుకో. ఇప్పుడు ఆ పిన్స్ ఎలా ఉంటాయి? ఒకే లైన్ లో ఉంటాయి. పిన్స్ ఆర్ ది ఆన్ ది సేమ్ స్ట్రైట్ లైన్. అబ్జర్వ్ ది ఇమేజ్ ఆఫ్ ది 2 పిన్స్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది PS. అంటే దీనికి ప్యారలల్ ఉన్న సైడ్ ఏది? ఇది. ఈ సైడ్ ఉన్న మనం ఏం చేయాలి? దాని ఇమేజ్ అబ్జర్వ్ చేయాలి. ఓ పర్టికులర్ యాంగిల్ అవుతుంది. యూ కెన్ సీ ద 2 pins అనే సేమ్ స్ట్రైట్ లైన్. ఓకే, నౌ అరేంజ్ 2 more pins, రిమూవ్ ద గ్లాస్ స్లాబ్ అండ్ పిన్స్. అదే లైన్ లో ఉండేది 2 pins పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలి? పిన్స్ ని గ్లాస్ స్లాబ్ తీసుకోండి. ఈ పిన్స్ హోల్స్ ని జాయిన్ చేసుకుంటే ఇక్కడ లైన్ తీసుకోండి. ఈ PS ని ఇక్కడ O డాష్ అనే చోట టచ్ చేయండి. ఇక్కడ పర్పెండిక్యులర్ తీసుకోండి. ఇక్కడ యాంగిల్ కనుక్కోండి. Angle E and angle of emergence. At different positions of the diagram, again find out the angle of emergent and lateral shift. Lateral shift allows this angle of incidence, angle of emergence, both are parallel to each other. The perpendicular distance between two parallel lines is called lateral shift. అంటే వాళ్ళు మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చెప్పాం? చూడండి, ఇది ల్యాబ్ యాక్టివిటీ 2 వేరియేషన్ అనేది 3 చెప్పాం కదా, 3 అవుతుంది. అలాగే అప్లికేషన్ ఆఫ్ TIR ఒక 3 మార్క్స్ అవుతుంది. 15 మార్క్స్ కంప్లీట్ అయ్యాడు. ఓకే,
చూస్తే ల్యాబ్ యాక్టివిటీ 1, 2 ల్యాబ్ యాక్టివిటీ 2, థర్డ్ వన్ మిరేజెస్, ఫోర్త్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ PIR. ఇది 3 మార్క్స్, ఇది 4 మార్క్స్, ఇది 4 మార్క్స్, 4 మార్క్స్, టోటల్గా 15 మార్క్స్ అవుతుంది.